దేవుని వాక్యములు మనము ఆరాధన కొరకై కీర్తనల గ్రంథం 30వ కీర్తన 12వ వచనం మొదటి కలిసి అవుదాం. 30వ కీర్తన 12వ వచనం. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. మరోసారి చదువుదాము. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదువుదాం మొదటి కలిసి. యోహాను సువార్త 4:24 వచనం అందరిని కలిసి చదువుదాం. అందరిని కలిసి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రభు సహాయం కొరకు మనము చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేంగల ప్రియ పరలోకమందున్న తండ్రి, యేసునాథుని యొక్క సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నిలయమై ఉన్న నామములో దేవా, మరోసారి మేము స్తుతించి ఆరాధించే దాని కొరకై ప్రభు బిడ్డలమైన మమ్మలను మీరు జ్ఞాపం చేసుకొని మమ్మల్ని నడిపించిన దాని కొరకు స్తోత్రాలు. మీ సన్నిధిలో మేము చేరి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మీరు కోరుచున్నారు. కాబట్టి అటువంటి అనుభవంలో మేమందరము దేవా ఆరాధించడానికి దయ చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మేము మహిమపరిచినాము ప్రభా. మరి తిరిగి నిన్ను ఆరాధించే దాని కొరకు మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి ఉందనాలయ్యా. మాతో మీరు మాట్లాడండి ప్రభు. బిడలంగా మీరు కోరిన రీతిలో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారందరూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని మీరు కోరుచున్నారు. కాబట్టి అట్లా ఆ రీతిగా ఆరాధించాలి దేవా. ఈ సమయంలో చేరువచ్చిన వారందరిని బట్టి వందనాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి నడిపించయ్యా. ఇది ప్రభు దినము దేవా. మీ సన్నిధి పరిశుద్ధమైనది. యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడని బైబిల్లో రాయబడి ఉంది దేవుని వాక్యములో. ఎక్కడ 2-3 కూడి ఉందిరో వారి మధ్యలో నేను ఉంటానని మీరు సెలవిచ్చినారు. కాబట్టి నిశ్చయముగా మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం దేవా. కరుణించండి, కృప చూపించండి ప్రభు. బిడ్డలమైనటువంటి మేము అందరము కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి మీరు దయ చూపించండి. దయల తండ్రి, రావలసిన వారిని త్వరపెట్టి నడిపించండి. మహిమగల మీ యొక్క నామాన్ని మేము కొనియాడుతూ కీర్తిస్తుంటున్నాం. దాసుడు నన్ను కూడా మీరు జ్ఞాపం చేసుకునండి. మీ శిలువ చాటున మరుగుపరిచి నీ పాత్రగా పనిముట్టుగా నిలవబెట్టి మీరు బలపరిచి వాడుకోమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన పుణ్యనామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో మనము దేవుణ్ణి ఆరాధించే దాని కొరకు బైబిల్లో రాయబడింది. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారందరూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని రాయబడింది. అంటే ఇప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించటం అనగా ప్రభు బిడ్డలారా, దేవుడు
నేను మన పట్ల చేసినటువంటి రక్షణ కార్యాన్ని బట్టి మనము ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి ప్రభు బిడ్డలంగా. కాబట్టి ఈ లోకములో మనము జీవించినంత కాలము కూడా దేవుడిని ఆరాధించాలి. అసలు వాస్తవంగా దేవుడు మనం సృజించింది దేని కొరకు అంటే ఆయనను మహిమపరచటానికి. యెషయా గ్రంథము 43:7 ఉంది, నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా జనులు అంటాడు, లేకపోతే నా ప్రజలు అంటాడు ఆయన. కాబట్టి నా మహిమ నిమిత్తము అన్నాడు ఆయన. అంటే ఈ లోకములో ఉండబడిన ప్రజలైన మన అందరినీ యేసుక్రీస్తు ప్రభు వారు దేని కొరకు ఆయన సృజించాడు అంటే మొదట ఆయన మహిమ కొరకు, ఆయనను మహిమపరిచే దాని కొరకు. ఇప్పుడు ఏమి దేవునికి మహిమ లేదా అంటే ఆయన కోటాను కోట్ల దేవదూతల మధ్య నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానముల చేత ఆయన ఆరాధించబడే గొప్ప దేవుడుగా ఉన్నాడు. వీళ్ళారా మనము చూస్తాము, దేవుని వాక్యంలో మాటలని రాయబడి ఉన్నాయి. యెషయా 6 నుంచి మనం చూడొచ్చు. అంటే దేవదూతల చేత నిత్యం ఆరాధించబడే దేవుడు ఈ లోకంలో ఉండబడిన తన ప్రజలైనటువంటి వారందరి ద్వారా కూడా దేవుడు ఆరాధించబడాలని కోరుతున్నాడు. ఈ లోకములో మానవులను దేవుడు సృజించటంలో గల ఉద్దేశం ఏంటి అంటే ఆయనను స్తుతించటం కొరకు, ఆరాధించటం కొరకు, ఆయనను మహిమపరచటం కొరకని బైబిల్ మనకు సెలవిచ్చే మాట. అదే యెషయా గ్రంథం 43:7 ఆ మాట స్పష్టంగా మనం చదువుతాం. నా మహిమ నిమిత్తము, నా మహిమ కొరకు నేను సృజించిన నా జనులు అన్నాడు దేవుడు. దేని కొరకంటే ఆయనను మహిమపరచాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. ఈ లోకంలో అదే నీకు నాకు మనకి పని, దేవుని యొక్క పని అది. తర్వాతకి ఏదైనా మన యొక్క జీవనోపాధి కొరకు, మన ఉద్యోగ వ్యాపార చేతి పనులు ఏదైనా సరే దేవుణ్ణి మహిమపరిచిన తర్వాతే అది ఏదైనా సరే ప్రభు చెప్పే మాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము 30వ కీర్తన 12 రాబడిన మాట ఏంటంటే యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదని అన్నాడు దావీదు. అంటే దావీదు తన జీవితంలో ప్రభువుని ఆరాధించడానికి గల కారణాలు ఎత్తి చూపుతున్నాడు ఆయన. పై వచనాలన్నీ కూడా మొదటి నుంచి మనం చదవచ్చు. సరే ఏది ఏమైనా 12వ వచనం మొదటి లైన్లో రాయబడిన మాట ఏంటంటే నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రము నన్ను ఏం చేసినా ఉన్నాడు ఆయన, ధరింపజేసినా ఉన్నాడు. కాబట్టి 12వ వచనంలోనే మనకి ప్రియమైన వారి జవాబు ఉంది, రాయబడిన మాట అక్కడ ఏంటంటే నా గోనె పట్టును విడిపించి నన్ను సంతోష వస్త్రము ధరింపజేసినావు కాబట్టి యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించాను అన్నాడు దావీదు. కాబట్టి ప్రభు బిడలమైన మనము పోయిన వారము ఇదే మాట మీద దేవుని వాక్యాన్ని చూసి మనం ఆరాధించాము. అంటే దావీదు అటువంటి అనుభవంలో నుండి విడిపించబడిన తర్వాత ఆయన దేవుని స్తుతించినట్లు రాయబడిందని మనం చెప్పుకున్నాము. ప్రభు మన పట్ల ఆయన చేసినటువంటి నిత్యమైన కార్యాలను బట్టి ప్రభువుని మనము కూడా ఆరాధించాము. ఏంటి? నిత్య విమోచన, నిత్య రక్షణ, నిత్య సంతోషం, నిత్య మహిమ. 5వది ఏంటి? నిత్య జీవం. అంతేనా? నిత్య జీవం అంటే ఇవన్నీ ప్రభు మనకి ఇచ్చాడు, ఇవన్నీ మనకు ప్రభు ఇచ్చాడు. అంటే ఇవన్నీ ప్రభు మనకి ఇవ్వక మునుపు నిత్యం అనే మాట మనం అండర్లైన్ చేసుకుంటే వాస్తవముగా మనం ఎటువంటి దశలో ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ నిత్యమైన 5 కార్యాలు మన పట్ల చేసి మనం ఎరగాలి. మొదట నిజమే ప్రభువా, ఇప్పుడు వాస్తవంగా ఈ నిత్య విమోచన, నిత్య రక్షణ, నిత్య మహిమ పోతే ఏంటి నిత్య సంతోషం, 5వది ఏంటి? నిత్య జీవం ఇచ్చినావు. అంటే ఇవి ఇవ్వక మునుపు వాస్తవంగా నేను అసలు ఎవరిని, నా స్థితి ఏంటి, మా స్థితి ఏంటి అంటే ఒకప్పుడు ఈ నిత్యం యొక్క అనుభవంలో మేము ఎలా ఉంటే ప్రభువా నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అనేది ప్రభు మనకు తెలియజేసే మాట. వాస్తవంగా మనం చూడాలి అది. ఇప్పుడు మనం ఎక్కడి నుండి వచ్చామంటే ప్రియమైన వారు, నేను ఎక్కడి నుండి వచ్చానంటే నేను పాలప్ప నుండి వచ్చాను పిడుగురాలకి, అంతేనే కదా? పాలప్పని పిడుగురాలకు వచ్చి చెప్పుకోవాలి. ఇప్పుడు పిడుగురాలకు వచ్చింది నిత్య విమోచన, నిత్య రక్షణ అని చెప్పుకుంటే అసలు ఎక్కడి నుండి వచ్చామనేది మనం చూడాలా. అంటే ఎక్కడి నుండి వచ్చినాడు అన్న అంటే పాలప్ప నుండి వచ్చామని చెప్పుకుంటారు, అంతే కదా? అంటే ఇప్పుడు పాలప్ప యొక్క అనుభవం ఏంటి? బైబిల్లో రాయబడినటువంటి 5 సంగతులు ఉన్నాయి. నిత్యము అనే దగ్గర మనం అండర్లైన్ చేసుకుందాం. ఒకప్పుడు మన స్థితి అది. అయితే ప్రభు వాటి నుండి మనల్ని విడిపించి పోయిన వారు మనకి ఇచ్చిన ప్రభు ఇచ్చినాడు. వాటిని బట్టి ప్రభువుని మనం స్తుతించాలి,
ఆరాధించాలి. రండి 5 మాటలు త్వరగా మనం చదువుదాం. రండి, మొదటి మాట నిత్యము అనే అనుభవంలో మనం ఎటువంటి అనుభవాలు జీవిస్తూ వచ్చినామంటే, మొదటి సంగతి కీర్తనల గ్రంథం 74వ కీర్తన చదువుదాము. 74వ కీర్తన అమ్మ చదవండి. 10వ వచనం, 74 10వ వచనం చదువుదాం. 74:10. దేవా, విరోధులు ఎందాక నిందింతురు, చూడండి, శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా అనే మాట ఉంది. ఇక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే నిత్యము అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే శత్రువులు ప్రియమైన బిడ్డలారా, నీ నామమును నిత్యము దూషింతురు అనే మాట ఉంది ఇక్కడ. అంటే వాస్తవానికి ఈ వచనాన్ని మనకి మనం ఆపాదించుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనము చేయబడక మునుపు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ప్రకారం ఎవరు మనమందరము చెప్పాలా? ఎవరు మనమందరము? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారము శత్రువులమైన మనలను అన్నాడు దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా. అంటే మనం ఎవరుమంట? శత్రువులమని రాయబడింది. గమనించాలా, శత్రువులమైన మనమని రాయబడింది. అంటే ఒకప్పుడు వాస్తవంగా మనం అందరం కూడా ఎవరుమంటే ప్రభు బిడ్డలారా శత్రువులమైన మనము చేసినటువంటి కార్యాలు ఏంటి అంటే నిత్యము కూడా దేవుని యొక్క నామాన్ని ఏం చేసిన వారమే? దూషించిన వారము. దూషించలేదా? చెప్పండి ఎవరైనా. మనము రక్షణ పొందక మునుపు చాలా మందిని నేను చూస్తూ వచ్చిన ప్రభు బిడ్డలారా, చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుని దూషించినటువంటి వారు చాలా మంది ఉన్నారు. లేరా? ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. నా కళ్ళ ముందు నాతో మాట్లాడిన వారు, లేకపోతే ఫోన్లో కూడా ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుని తిట్టినట్టు, అంటే దూషించడం తిట్టడం అని అర్థం. అంటే దూషించిన వారు లేకపోలా చాలా మంది ఉన్నారు. కొన్నిసార్లు ప్రభు బిడ్డలారా రక్షణ పొందినటువంటి వారు సైతము కూడా వారికి కలిగినటువంటి పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ప్రభుని ఏం చేస్తారు? దూషించారా లేదా? బైబిల్లో మనం చూస్తే యోబు భార్య ఉంది కదా, దేవుణ్ణి దూషించి ఏమన్నామే? మరణముగో చనిపోంది. అంటే దేవుణ్ణి దూషించి నువ్వు చనిపోంది. అంటే బైబిల్ మనకి నేర్పించే మాట ఏంటంటే చూడండి, నిత్యము ఆయన నామాన్ని దూషిస్తారని రాయబడింది. అంటే ఏంటి అర్థము? వాస్తవముగా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా మనం అంగీకరించక మునుపు ప్రభు బిడ్డలైనటువంటి వారమైన మనము ప్రియమైన వారలారా దేవుని యొక్క నామాన్ని ఏం చేసిన వారమంట చెప్పాలా? దూషించినటువంటి వారం. అసలు ఎవరు? ఏంటి ఈ నామము? ఏ నామము ఈ నామము? ఈనాడు ప్రపంచములో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క రక్షణకి మూలమై ఉన్న నామం ఏ నామం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం. ఈనాడు మనం చూస్తాము లోకంలో చాలా మంది గొప్ప వారు ఉన్నారు, పేరు ప్రఖ్యాత కలిగిన వారు ఉన్నారు, గొప్ప పేరు కలిగిన వారు అంటారు, నా గురించి పలానా స్థలంలో పోయి చెప్పు, నీకే పని కొండ పని జరిగిద్దంటారు. నేను ఎక్కడున్నాను కదా, నువ్వు షాప్ దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేయి, నా పేరు చెప్పు, నీకేంగా ఉంటుంది వారు ఇస్తారంట. అంటే నీకు బంగారం కావాలంటే బంగారం ఇవ్వచ్చు, డబ్బు కూడా డబ్బు ఇవ్వచ్చు, ఈ లోకం నీకు ఉద్యోగం అంటే ఉద్యోగం ఇవ్వచ్చు, ఆ యొక్క పేరును బట్టి నామాన్ని బట్టి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఒక నామమును బట్టి ఈ లోకంలో మానవుడికి ఏముందంటే రక్షణ, పాప క్షమాపణ ఉంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క రక్షణకి మూలం ఎవరంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. వాస్తవంగా ఈ లోకంలో ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా నిత్యము కూడా ఆయన నామమును దూషించినటువంటి అనుభవంలో జీవిస్తూ ఉంటే ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే బైబిల్లో రాయబడింది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం రాయబడిన మాట చూడండి. ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామములో ఏమి లేదంట రక్షణ లేదు కానీ ఈ నామమునే మనం ఏం పొందవలెను? రక్షణ పొందాలి. ఆ నామమే ఏ నామం అంట? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం. యేసు అనగా రక్షకుడు, యేసు అనగా రక్షకుడు బైబిల్లో రాయబడింది.
ఈ లోకంలో ఒక వ్యక్తి యొక్క పేరు చెప్పుకొని డబ్బు సంపాదించిన, బంగారం వెండి సంపాదించిన, ఇల్లు వాకిలి సమస్తను సంపాదించిన ప్రియమైన బిడ్డలారా, అయితే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క నామములో మనకి ఏమి దొరికింది అంటే రక్షణ ప్రభు దయచేసిన. వాస్తవముగా నిత్య విమోచన, నిత్య రక్షణ, నిత్య మహిమ, నిత్య సంతోషము, నిత్య జీవము ప్రభు మనకి ఇవ్వక పూర్వము మనం ఎటువంటి వారం అంటే, వాస్తవంగా చెప్పాలి అంటే నిత్యము కూడా ఆయన నామాన్ని ఏం చేసిన వారమంట చెప్పాలా, దూషించినటువంటి వారం. ఆయన నామమును దూషించినటువంటి అనుభవంలో జీవించవలసినటువంటి వారం. అయితే ప్రభు యొక్క మహాప్రేమ, కృప, దయ, కనికరము, వాత్సల్యత ఏంది అంటే, ప్రభు బిడ్డలారా, ఆయన నిన్ను నన్ను మనలను ప్రేమించి ఆయన నిత్య విమోచన, నిత్య రక్షణ, నిత్య మహిమ, నిత్య సంతోషం, నిత్య జీవము ప్రభు మనకి దయచేసిన. ప్రేమను ఆరాధించాలి. ప్రభువా నిజమే, నేను కూడా ఒకానొక ఇశ్రాయేలు ప్రజల వల్లే ప్రభువా నిత్యము నీ నామాన్ని దూషించినటువంటి అనుభవంలో జీవిస్తూ వచ్చిన వాడినే ప్రభువా. అయితే నీవు నన్ను ఏం చేయలేదు చెప్పాలా, నువ్వు నన్ను మరవలా. మరిచినాడండి దేవుడు. మనము దూషించిన ప్రియమైన వాళ్ళ ఆయన మన కొరకు దూషించబడి బదులు ఏం కాలేదంట, ఆయన దూషించలేదని రాయింది బైబిల్లో. మనము దూషించినప్పటికీ యేసు క్రీస్తు ప్రభువుని ఆయన ద్వేషించబడి లేకపోతే దూషించబడి బదులు ప్రభు ఏం చేయలేదు, ఆయన దూషించలేదు, ద్వేషించలేదు ఆయన. కాబట్టి ఒకప్పుడు మన స్థితి ఏంటి అంటే చెప్పాలి, నిత్యము దేవుణ్ణి దూషించిన అనుభవం ఇశ్రాయేలు ప్రజల వలె. అనుభవంలో ఉండబడిన వారమైన మనలను ప్రభు మనకి నిత్య విమోచన, నిత్య రక్షణ, నిత్య మహిమ, నిత్య సంతోషము, నిత్య జీవం ప్రభు ఇచ్చినాడు. దానికి ప్రభుని ఏం చెప్పి మనము ఆరాధన. ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు మన స్థితి ఏంటి గడి చెప్పాలా, చెప్పండి. నిత్యము మనం ప్రభుని ఏం చేసిన వారు, ఒకప్పుడు దూషించిన వారు. దేని దూషించినాము, దేని దూషించింది? ఆయన యొక్క నామాన్ని. ఏ నామం? ఆయన నామము చెప్పాలా. ఈరోజు సకల మానవులకి రక్షణార్థమైన నామము ఏ నామం అంట? ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామం. ఆ నామము అదే యేసు నామము. ఆ నామములోనే మనకి రక్షణ. కాబట్టి నిత్యము దూషించిన అనుభవాన్ని మనం చూస్తాం. ఇది మొదటి మాట. ఇక రెండవ మాట చదువుదాం రండి. రెండవదిగా ప్రభు బిడ్డ నిత్యము అనే అనుభవంలో మనం ఎట్లా ఎరితికి జీవిస్తూ వచ్చినామంటే రండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము. యెషయా గ్రంథం 1వ అధ్యాయము. అమ్మా 5 వచ్చింది చదవండి. రెండవ మాట ఏంటంటే, ఒకప్పుడు మన స్థితి ఏంటంటే నిత్యము తిరుగుబాటు చేయుచు మీరెలా ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమైన ఆలోచనము అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. రెండవదిగా ఒకటేమో నిత్యమైన చెప్పాలా ఆయన నామాన్ని దూషించి అనుభవంలో జీవిస్తూ వచ్చాం. రెండవది ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటి అంటే, ప్రభు బిడ్డలారా, నిత్యము కూడా దేవుని మీద, ఎవరి మీద అంట చెప్పాలి, ఎవరి మీద అంట? దేవుని మీద తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారు. చూడండి, ఇప్పుడు ఎవరైనా మన మీద తిరుగుబాటు చేస్తే ప్రభు బిడ్డలారా, వారిని మనం క్షమిస్తామా అండి? చెప్పాలా, క్షమిస్తామా? అసలు వారితో సహవాసం చేస్తామా? చెప్పాలా, వారితో స్నేహం చేస్తామా? వారిని ఇంటికి రానిస్తామా? ఎవరైనా మనమే తిరుగుబాటు చేస్తే వాసన చెప్పాలంటే. చూడండి, బైబిల్ రాయబడింది ఏదో ఒకసారి ఎన్నిసార్లు తిరుగుబాటు కాదు, నిత్యము కూడా ఏం చేస్తూ వచ్చారంటే ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిన. నిత్యము అంటే ఎల్లకాలము అంటే ఏంది అంటే మనుషులు బ్రతికినంత కాలము, జీవించినంత కాలము కూడా ఆయన మీద తిరుగుబాటు చేసిన వారు, అంటే నిత్యము తిరుగుబాటు చేసిన వారు. అయితే యేసు క్రీస్తు ప్రభు వారు నిత్యము తిరుగుబాటులో నుండి మనలను ఆయన విడిపించాడు. అంటే చెప్పుకునే మాట ఎప్పుడు నిత్య విమోచన, నిత్య రక్షణ ఇచ్చిన. ఇప్పుడు నిత్యము తిరుగుబాటు చేయటం ద్వారా ఏముందంటే చూడండి, ప్రతి వాడు నడినెత్తి నుండి ఏముందంట ప్రభు బిడ్డలారా, వ్యాధి కలిగి ఉండెను, బలహీనమాయను,
చూడండి, అరికాలు మొదలుకొని తల వరకు చూడండి, స్వస్థత అంటే ఏది? ఆత్మ సంబంధమైన బాగు అనేది కొంచెము కూడా లేనే లేదని రాయబడింది అక్కడ. కాబట్టి రెండవదిగా దేవుని బిడలమైన మనం ఒకప్పుడు దేవుని మీద, దేవుని పట్ల ఏం కలిగిన వారం అంటే నిత్యము కూడా తిరుగుబాటు చేసిన వారు. చూడు, ఎంత తిరుగుబాటు చేసినప్పటికీ కూడా ఆయన ప్రేమ ఎంత గొప్పది, అగాపే ప్రేమ. ప్రభు బిడ్డలారా, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఆయన అంతము వరకు దేవుడు ఏం చేసినాడు? మనలను ప్రేమిని. అంతము వరకు అనగా అర్థం ఏంటంటే మార్పు లేని ప్రేమ. చూడండి, ఆయన ఎంత దయా వాత్సల్యత కలిగిన దేవుడు అంటే, ఈ లోకములో నిత్యము దూషించే వారిని, ఆయన మీద నిత్యము తిరుగుబాటు చేసే వారిని దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు వారిని నశింపజేయకుండా ప్రభు చేసినటువంటి కార్యం ఏంటంటే, వారిని ప్రేమించి వారి కొరకు సిలువలో ఆయన ఏం చేసినాడు? మరణించినాడు. అందుకే ఒక మాట చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం అక్కడే చూడండి, తిరుగుబాటు చేయటం మనకు అర్థం ఏంటి అంటే ఒక మాట చూడండి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 31:6 ఇశ్రాయేలీయులారా, చూడండి, ఆయన వైపు తిరుగుబాటు చేసేది ఆయన వైపు తిరుగుడి. చాలు. చూడండి, ఇశ్రాయేలీయులారా, మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసిరో ఆయన వైపు. ఇప్పుడు ఆయన వైపు తిరుగుడు అన్న దగ్గర మనం ఆగినట్లయితే ఈ మాట యొక్క భావం ఏంటి? ఇప్పుడు దేవునికి ఎవరు వీరు? సమీపస్తుల, దూరస్తులా? చెప్పాలా? దేవునికి ఎవరంటే వీళ్ళు దూరస్తులే. అంటే ఆయన వైపు తిరుగుడి అంటే వాస్తవముగా ప్రభు బిడ్డలారా, వారు దేవుని వైపు తిరిగినటువంటి వారు కానే కాదు. ఇప్పుడు దేవుని వైపు తిరిగే దాని కొరకు, దేవునికి సమీపత చేసే దాని కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 ఎప్పుడు మనం చదివే మాట ఉంది కదా, మునుపు దూరస్తులైన మీరు, అంటే మునుపు నిత్యము తిరుగుబాటు చేసిన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము ద్వారా ఏం చేయబడినాము? చెప్పాలా? సమీపస్తులుగా చేయబడ్డా. అందుకని చెప్పిన మాట, ఓ ఇశ్రాయేలీయులారా, నిత్యము మీరు తిరుగుబాటు చేయకుండా ఆయన వైపునకు మీరు తిరుగుడి. అంటే ఆయన వైపునకు ముఖము లేదు, అంటే రక్షణ యొక్క, పాప క్షమాపణ యొక్క అనుభవంలో లేరు, నిత్య జీవం యొక్క అనుభవంలో లేము, సంతోషం యొక్క అనుభవంలో లేము. కారణం ఏంటంటే నిత్య దూషణ కలిగిన వారము. రెండవది ఏంటంటే నిత్య తిరుగుబాటు కలిగిన వారము. అయితే ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకంలో జన్మించి తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కాచి మన పవిత్రపరిచి మనకి నిత్య విమోచన, నిత్య రక్షణ, నిత్య మహిమ, నిత్య సంతోషము, నిత్య జీవము ప్రభు మనకి దయచేసినాడు. ఈ అనుభవంలో ఉన్నప్పుడు రెండవది చెప్పాలా? తిరుగుబాటు, నిత్యము తిరుగుబాటు నుండి. ఒకటి నిత్య దూషణ నుండి, రెండవది నిత్య తిరుగుబాటు నుండి. మూడవ మాట చదువుదాం రండి. మూడవదిగా ఇర్మియా గ్రంథము ప్రభు బిడ్డలారా 8వ అధ్యాయం చదువుదాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేము ప్రజలు చూడండి, ఇక్కడ మనకు కావలసిన మాట ఏంటంటే నిత్యము. చూడండి, యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతుకులై నిత్యము ద్రోహము చేయుచున్నారనే మాట ఇక్కడ మనకు రాయబడింది. నిత్యము కూడా ద్రోహము. వాస్తవం ఎవరికంట ద్రోహము? చెప్పండి. చెప్పాలా? అంటే అక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే వారు చేసింది ద్రోహం ఎవరికంటే మనుషులకు కాదు. వీళ్ళు ద్రోహం ఎవరు చేసినారంటే దేవునికే ఏం చేసిన వారంట వారు? చెప్పాలి, దేవునికే ద్రోహం చేసిన వారు. ఇప్పుడు వారు దేవునికి ద్రోహం చేశారంటానికి రుజువు ఆధారం ఏంటంటే చూడండి, ఇక్కడే చూడండి ప్రియమైన వార్లరా, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం మనం చూసినట్లయితే చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం మనం చదువుదాం. చూడండి, దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినున్నట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి.
హేయమైనదిగా చేసితిరి అనే మాటని మనం చూస్తాం. అంటే ఇక్కడ ఈ మాటలో మనకి ఏం కనపడుతుందంటే, వారు నిత్యము కూడా దేవునికి ఏం చేస్తూ వచ్చినారంట చెప్పాలా? నిత్యము దేవునికి ద్రోహం చేస్తా వచ్చినారు. అంటే ద్రోహం చేయటానికి కారణం ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే విశ్వాసఘాతుకులైన నరులు. అంటే వారిలో ఏమి లేదంటే వారిలో విశ్వాసం అనేది లేనే లేదు. వాస్తవంగా విశ్వాసం ఉందంటారా? చెప్పండి. విశ్వాసం అనేది వారి జీవితాల్లో ప్రభు బిడ్డలారా లేనే లేదు. అంటే దీనిని ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి అంటే, వాస్తవముగా ఒకప్పుడు మనము కూడా యేసుక్రీస్తు ప్రభువునందు ఏముంచినటువంటి వారము? విశ్వాసము ఉంచినటువంటి వారు. అంటే విశ్వాసం ఉంచలేదంటే అర్థం ఏంటి అంటే, మనము కూడా నిత్యము దేవునికి ఏం చేసిన వారమని? ద్రోహము చేసిన వారమని అర్థం. ఈ ద్రోహము ద్వారా విశ్వాసఘాతుకులకి ఏముందంటే నిత్య నరకం ఉంది. యోహాను సువార్త 3:16 ఎప్పుడు మనం చదివే మాట, ఆయనందు విశ్వాసముంచు ప్రతి వాడు ఏం కాడంట? నశింపక నిత్య జీవం పొందినట్టు రాయబడింది అక్కడ వాక్యములో. అంటే యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఏముంది? నిత్య నరకం ఉంది. ఇప్పుడు ఈ నిత్య నరకాన్ని తప్పించే దాని కొరకే ఆయన జనతైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు ఈ లోకాన్ని పంపినాడు దేవుడు. ఆయన వచ్చి మన కొరకు కార్చిన రక్తమును బట్టి, పెట్టిన ప్రాణమును బట్టి, మూడోదిగా ప్రభు బిడ్డలారా నిత్య ద్రోహము నుండి ప్రభు విశ్వాస ఘాతుకులమైన మనల నిత్య ద్రోహము నుండి ప్రభు మనల్ని ఏం చేశాడు? ఆయన విడిపించి ఆయన విలువైన గొప్ప రక్షణతో వాస్తవంగా ప్రభు మనల్ని అలంకరించిన వాడుగా ఉంటూ వచ్చినాడు. ఇది మూడవ తలంపు. ప్రభు మనకి నిత్య విమోచన, నిత్య రక్షణ, నిత్య మహిమ, నిత్య సంతోషము, నిత్య జీవం ఇవ్వక పూర్వము మన స్థితి నేను చెబుతున్నా. కాబట్టి ఒకటి చెప్పాలా, నిత్య దూషణ కలిగిన అనుభవంలో జీవిస్తూ వచ్చినాం. రెండవది నిత్యము తిరుగుబాటు చేసిన అనుభవంలో జీవిస్తూ వచ్చినాం. మూడోది నిత్యము ద్రోహము చేసిన అనుభవంలో మనము జీవిస్తూ వచ్చినాం. అయితే ప్రభు వీటిని విడిపించినాడు కాబట్టి ఈనాడు ఏమని ఆరాధించాలి ప్రభుని? మనము యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదను. ఎందుకంటే ఈ అనుభవం నుండి నీవు నన్ను విడిపించి నాకు ఇచ్చిన 5 కార్యాలు, నా పట్ల చేసిన 5 కార్యాలను బట్టి అని ప్రభువుని మనము స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. చెప్పండి, ఇది ఎన్నో మాట? 3వ మాట. చెప్పండి. ఒకటి ఏంటి? నిత్య దూషణ. రెండవది ఏంటి? నిత్య తిరుగుబాటు. మూడవది ఏంటి చెప్పాలా? నిత్య ద్రోహము. 4వ మాట చదువుదాం రండి. 4వ మాట చదువుదాం. కీర్తనల గ్రంథము 92వ కీర్తన. కీర్తనల గ్రంథం 92వ కీర్తన చదువుదాము. 7వ వచనం చదవండి ఒకసారి. 92:7. చూడండి. ఇప్పుడు 4వ మాట ఏంటంటే 9వ వచనంలో నీ శత్రువులు, అంతేనా సిస్టర్? అంటే 7వ వచనంలో మనకు కావాల్సిన మాట చూడండి. నిత్య నాశనము నొందుడికే గదా భక్తిహీనులు గడ్డి వలె చిగురించుదురు. ఇప్పుడు 4వదిగా ఏంటి? ఏ అనుభవం అన్నది చెప్పండి. ఒకప్పుడు నిత్య నాశనము యొక్క అనుభవం. చూడండి, అంటే నిత్య నాశనం యొక్క అనుభవం కింద రాయబడిన మాట ఏంటంటే భక్తిహీనులు గడ్డి వలె చిగురించు అని రాయబడింది. అంటే ఈ భక్తిహీనులు అనేవారు దేని కొరకు అంటే రాయబడిన మాట నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె ఏమవుతున్నారంట? చిగురించు అని రాయబడింది. ఇప్పుడు చిన్న ఉదాహరణ నేను ఒక మాట చదువుతా. బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక 2 భార్య భర్తలు ఉన్నారు. ఎవరంట చెప్పాలి? నాబాలేనా? అబీగేలు భర్త పేరు ఏం పేరు? నాబాలే కదా. అబీగేలు భర్త పేరు ఏంటంట? నాబాలు అని మనం చూస్తాము. వాస్తవముగా నాబాలు అనే వ్యక్తి ఎవరంటే మొండివాడు, లేకపోతే మొరటివాడు అని అర్థం. చూడండి ప్రభు బిడ్డలారా, ఆయన భార్య
శిక్ష నుండి తప్పించుకుంద కానీ నాబాలు మాత్రము ఏం గలదు, ఆయన శిక్ష నుండి తప్పించుకోలేకపోయినాడు. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు బైబిల్లో మనము చదివిన మాట ఏంటంటే నిత్య నాశనం నుండికే కదా భక్తిహీనులు ఏమైనారంట, గడ్డి వలె వాళ్ళు ఏమవుతూ ఉన్నారు, చిగురిస్తూ ఉన్నారంట. అంటే నిత్య నాశనం నుండి కొరకే. అంటే వాస్తవముగా ప్రభు బిడ్డలైనటువంటి వారమైన మనము ప్రభు బిడ్డలంగా చేయబడక మునుపు మనము కూడా ఎటువంటి అనుభవం ఉండబడే వారం అంటే నాబాలు యొక్క అనుభవం జీవించిన వారమే వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు ఆ అనుభవంలో నుండి ప్రభు మనల్ని ఏం చేసినాడు, అబీగేలు యొక్క అనుభవంలోనికి ప్రభు మనలను తీసుకొచ్చినాడు. అంటే వాస్తవంగా ఆయన నశించి నాశనమైనాడు, కానీ అబీగేలు మాత్రం ఏం కాలేదంట, చెప్పలా ఏం కాలేదు, ఆమె నశించలా, ఆమె నాశనము గాల. బైబిల్లో రాయబడిన మాట ఒక్క మాట చదువుదాం చూడండి. కీర్తనల గ్రంథము 103వ కీర్తన, 103వ కీర్తన చూడండి, 15-16 వచ్చిన చదవండి. 103వ కీర్తన 15-16 వచ్చిన చదువుతాం. చూడండి. నరుని ఆయువు గడ్డివలేనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. చూడండి, ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే చూడండి, ఇక్కడ 15 వచ్చిన నరుని ఆయువు ఎలా ఉన్నదంట, గడ్డి వలె ఉన్నదని బైబిల్ సెలవిచ్చే మాట. అంటే వాస్తవంగా నాబాలు యొక్క అనుభవాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం అక్కడ. అయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఇటువంటి అనుభవంలో ఉండబడిన మనలను ప్రభు ఏం చేసినాడంటే, పైన రాయబడిన మాట 12-13 వచనాల్లో చూడండి. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. అంటే ఇప్పుడు నాబాలికి దేవుడు సమయం ఇవ్వలేదా? సమయం ఇచ్చాడు లేదా దేవుడు? సమయం ఇచ్చినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఏం చేయలేదంట, రక్షణ పొందినటువంటి వాడు కాలా, సరి చేసుకోలే. అయితే ఈనాడు నీనా మన పాపములు మనం ఒప్పుకున్న తర్వాత యేసు క్రీస్తు ప్రభువారు నీనా మన అతిక్రమముల దోషములు పరమటకి తూర్పు ఎంత దూరమో ప్రియమైన వారు నీనా మన అతిక్రమలను ప్రభు ఏం చేసినాడు, అంత దూరం పరిచినాడు ఆయన. బైబిల్లో రాయబడింది కింద వచనములు 13లో, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడు. ఎందుకు జాలి పడ్డాడు దేవుడు అంటే, ఆయన పోలికలో సృజించబడిన వారిమైన మనము నశించి నరకానికి పోవటం దేవునికి ఇష్టము లేదు. ఇష్టము లేదు కాబట్టే నిత్య నాశనము యొక్క అనుభవం జీవిస్తూ వచ్చిన వారిని వెదకి రక్షించే దాని కొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నీనా మన అతిక్రమములు ఆయన వీపు మీద వేసుకున్నాడు. ఆయన సముద్రం యొక్క అగాధములో దేవుడు వాటిని ఏం చేసినాడు, ఆయన పడవేసినాడు. దేవుడు పడవేసినాడు. వాస్తవంగా నాబాలు వలె మనము కూడా నశించిపోవాల్సిన వారమే. అయితే ప్రభు బిడ్డలారా, ప్రభు మనకేమి ఇచ్చినాడంట, నిత్య విమోచన ఇచ్చినాడు, నిత్య రక్షణ ఇచ్చినాడు, నిత్య మహిమ, నిత్య సంతోషము, నిత్య జీవము యొక్క అనుభవంలోనికి ప్రభు మనలను ఆయన నడిపించినాడు. కాబట్టి ఇది 4వ యొక్క తలంపు, 4వ యొక్క అనుభవం. చెప్పండి. 1 నిత్య దూషణ, 2వది నిత్య చెప్పాలా నిత్య తిరుగుబాటు, 3వది ఏంటి, నిత్య ద్రోహము, 4వది ఏంటంట, నిత్య నాశనం యొక్క అనుభవం. అయితే ఆ నాశనము నుండి ప్రభు మనల్ని తప్పించినాడు. బైబిల్ ఎప్పుడు చదువుతాం, లోక 19:9లో నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు, అంటే నశించిపోవలసిన వారమైన మనలను వెదకి యేసు ప్రభు ఏం చేసినాడు, రక్షించినాడు. కాబట్టి ఇది 4వ తలంపు. 5వదిగా మనం చూసి ప్రభుని ఆరాధన చేస్తాం. చూడండి, 5వదిగా చదువుదాం. చూడండి, యెషయా గ్రంథం 5వదిగా నిత్యం యొక్క అనుభవంలో యెషయా గ్రంథము 5వదిగా ప్రభు బిడ్డలారా చదువుదాము. 24వ అధ్యాయము అమ్మ 5 వచ్చింది చదవండి. 24:5 చదవండి. 5వదిగా లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి. ఇప్పుడు 5వదిగా ఏంటంటే నిత్య నిబంధనను మీరిన అనుభవంలో జీవించిన వారు. 5వదిగా మన అనుభవం ఏంటి, ఒకప్పుడు చెప్పాలా బ్రదర్స్ వైపు చెప్పండి. 5వదిగా ఏంటంట, నిత్య నిబంధన మీరిన అనుభవం మనది. వాసన చెప్పాలంటే నిత్య నిబంధన
మీరినటువంటి వారు. బైబిల్లో ఆ మాటని మనం చూస్తాం. చూడండి, లోక నివాసులు అంటే ఇది ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి సంబంధించిన మాట కాదు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి అందరిని గురించి ప్రవక్త అయిన యెషయా భక్తుడు చదివిస్తున్నటువంటి మాట. లోక నివాసులందరూ కూడా దేవుని యొక్క నిత్య నిబంధనను ఏం చేసినారంట? ప్రభు బిడ్డలారా, మీరి ఉన్నారని రాయబడింది. నిత్య నిబంధన మీరి ఉన్నారని. ఇప్పుడు ఈ నిత్య నిబంధనను మీరుట ద్వారా ఏమొచ్చింది మానవునికి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దీనికి మూలం ఒక మాట చూద్దాం. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 17-18 వచ్చిన చదవండి. ఆదికాండం 3వ అధ్యాయము 17-18 వచ్చిన చదువుతాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి కనుక. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నిత్య నిబంధనను మీరినట్లా కాదా? చెప్పరేంటి? ఆయన యొక్క నిబంధనను ప్రభు బిడ్డలారా పోతే ఆయన ఒక ఆజ్ఞను అతిక్రమించడమా కాదు ఎక్కడ? అంటే వారు ఆయన యొక్క ఆజ్ఞను, నిత్య నిబంధనను మీరటము ద్వారా, అంటే చూడండి, ఆదాము మీరటము ద్వారా అంటే దేవుని మాట వినకుండా భార్య మాట విన్నాడు కాబట్టి ఆయనలోకి ఏమొచ్చింది? ఆమెలోకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆమెలో నుండి ఈయనలోకి వచ్చింది. బైబిల్ రాయబడిన మాట. అంటే వాస్తవంగా ఏంటంటే ఆ స్త్రీ గురించి చెప్పలేదు కానీ పురుషుడి గురించే చెప్పినాడు దేవుడు. రోమిలకు రాసిన పత్రిక 5:14 ఉంటుంది కదా, ఒక మనుషుని ద్వారా చెప్పాలా? పాపము ద్వారా మరణము లోకములోనికి ఏమైందంట? సంప్రాప్తమైన మాట మనం చూస్తాం. అంటే ఈ పాపం అనేది ఎలా వచ్చింది అనేది మనం గమనించినట్లయితే, వారు దేవుని యొక్క నిత్య నిబంధనను ఏం చేయటం ద్వారా? మీరటం ద్వారా. అంటే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా అని అర్థం. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మానవుని యొక్క హృదయంలోనికి పాపం ప్రవేశించింది. ఆ పాపమును బట్టి మానవునికి ఏముందంటే మరణం ఉంది. రోమపత్రిక 6:23లో ఆ పాప మరణ నియమము నుండి యేసు క్రీస్తు ప్రభు వారు మనల్ని ఏం చేసినాడు? ఆయన విడిపించినాడు. అదే రోమ 6:23 చివరిలో మాట మనం చదువుతాం. దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందు ఏముందంట? నిత్య జీవం ఉందని బైబిల్ సెలవిచ్చే మాట. కాబట్టి 5వదిగా ప్రభు బిడ్డలారా, నిత్య నిబంధన మీరిన అనుభవం. లోక నివాసులు మాట. ఆ లోక నివాసుల్లో కూడా ఎవరున్నారంటే నీవు, నేను, మనమందరం ఉన్నాం. అటువంటి అనుభవంలో జీవిస్తున్న వారినైనా మనలను ప్రభు విడవలా. ఆయన ఎడబాయల దేవుడు. మనం నశించి నరకనే పోవటం దేవునికి ఏమాత్రము ఇష్టం లేక ఆయన నిత్య విమోచన ఇచ్చినాడు, మనకి నిత్య రక్షణ ఇచ్చినాడు, నిత్య మహిమ ఇచ్చినాడు, నిత్య సంతోషం ఇచ్చినాడు. 5వదిగా ఏంటంట? నిత్య జీవం ప్రభు ఇచ్చినాడు. దేని కొరకు అంటే ఈ 5 నుండి ప్రభు మనల్ని ఏం చేయటానికి? విడిపించి, విమోచించి, రక్షించటం కొరకు. ఇటువంటి అనుభవంలో ప్రభువుని మనం ఏం చేయాలంట? ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. నిజమే ప్రభువా, నేను కూడా ఒకప్పుడు 5 అనుభవంలో జీవించిన వాడినే. అయితే నీవు నన్ను విమోచించావు, రక్షించావు, నీ మహిమ కొరకు పిలిచావు, నాకు సంతోషం ఇచ్చావు, నాకు నిత్య జీవం ఇచ్చినావు. ఇన్ని మేలు చేసిన నీకు నేను ఏమి ఇవ్వగలను ప్రభువా అని ప్రభుని ఏం చేయాలి? మనము ఆత్మతో సత్యముతో ఆయనను స్తుతించి ఆరాధించాలి. రండి, లేచి